హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు, ములంకాడ గ్రేవీ కర్రీ చేశాను. ఎప్పుడు ఒకే స్టైల్‌లో కాజు మసాలా, పుచ్చగింజల మసాలా అది ఇది ప్రిపేర్ చేస్తారండి. నేను ఈరోజు చేసింది మాత్రం చాలా డిఫరెంట్ స్టైల్‌లో మనకు బలాన్ని, పోషకాన్ని, ఫైబర్‌ని అందించే ఐటెమ్స్‌తోనైతే మసాలా ప్రిపేర్ చేసి కర్రీ అయితే చేశాను. కర్రీ అయితే టేస్టీగా, స్పైసీగా తినే కొద్దీ తినాలనిపించిందండి. అంత బావుంది కర్రీ. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. ఓ 2 టీ స్పూన్‌లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిలు కాస్త హీట్ అయిన తర్వాత కప్పుతో కప్పుడు పల్లీలు వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం వేసుకున్న పల్లీలు మంచి అరోమా వచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి పల్లీలు మొత్తం బాగా ఏగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని పల్లీలని చల్లార్చేసుకుందాం. ముందుగా అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక ఇంచున్నర ఉంటుందండి అల్లం కూడా వేసుకుందాం. మీడియం సైజ్ ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకున్నాను వేసుకుందాం. 2 చెంచాల గసగసాలని నానబెట్టుకున్నాను వేసుకుందాం. పెద్ద టీ స్పూన్‌లు జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఫైనల్‌గా అయితే మనం ముందుగా ఏయించుకొని చల్లార్చేసుకొని ఉంచుకున్న పల్లీలని వేసుకుందాం. మొత్తం వేసుకోవాలి. స్పైసెస్ వేసుకుందాము. 2 ఇంచీలు దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఒక 2 లవంగిలని వేసుకోవాలి. స్టార్ అనాస ఒక గుగ్గునేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఐటెమ్స్‌ని మెత్తని పేస్ట్‌లా పట్టేసుకోవాలి. మనం పల్లీలు వేయించుకొని సైడ్‌కి తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో లేతగా ఉన్నాయి చూడండి ములక్కాయలు. ఇలాంటి ములక్కాయలతో కర్రీ చేసుకుంటే కర్రీ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు ఆ ములక్కాయలని మనం ఆయిల్‌లో వేసేసుకుందాం. ములక్కాయలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ములక్కాయలు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. చూడండి ములక్కాయలు మొత్తం బాగా ఏగినాయి. ఇప్పుడు సైడ్‌కి తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పాన్‌లో ఒక 4, 5 టీ స్పూన్‌లు ఆయిల్ అయితే వేసుకుందాం. హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఆయిలు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒలిసి పెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్‌ని వేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఎగ్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్స్ అయితే ఏగిపోయినాయి సైడ్‌కి తీసుకుందాం. అదే ఆయిల్‌లో ఒక 4, 5 ఎల్లుల్లిపాయ రేకల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వేసుకుందాము. ఇలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. 5 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. కలుపుకోండి. మొత్తం ఐటెమ్స్‌ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ అయింది. సారీ. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఏగినియండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్‌ని అయితే వేసుకుందాము. మొత్తం బాగా కలుపుకోవాలండి. మంటలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏగించుకోవాలి. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా సాల్ట్‌ని వేసుకుందాము. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్‌లోకి మార్చుకుంటూ ఏయించుకోవాలండి. అడుగు పెట్టే అవకాశం ఉంటది. మనం వేసుకునే పల్లీలు కాబట్టి ఖచ్చితంగా అడుగు పడుతుంది. పల్లీ పేస్ట్ మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు 4, 5 టమాటాలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆయిలు పైకి స్ప్రెడ్ అయినంత వరకు మొత్తం మగ్గించుకోవాలండి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూద్దాం. చూడండి మొత్తం బాగా మగ్గింది. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా మీరు తినే కారం బట్టి కారం అయితే వేసుకోవాలి. కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పచ్చివాసన పోయినంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి మొత్తం అంతా బాగా మగ్గి ఆయిల్ పైకి స్ప్రెడ్ అయిన తరువాత ములంకాయలనైతే వేసుకుందాం. కలుపుకోండి. ములక్కాయలు ఈ మసాలాలో ఒక 2, 3 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఏయించుకొని ఉంచుకున్న ఎగ్స్‌ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఎగ్స్ కూడా మసాలా బాగా పట్టేలా కలిపి మగ్గించాలి. ఒక 2, 3 మినిట్స్. వంకాడ బాగా ఉడకడానికి కాసిన్ని వాటర్ వేసుకోవాలి. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ములంకాయ, ఎగ్స్‌ని బాగా ఉడికించుకోవాలి. చూద్దామండి. మధ్యలో కలుపుకుంటూ ములంకాయని బాగా ఉడికించుకోవాలి. చూడండి కూరంతా దగ్గర పడింది. ఇప్పుడు కాస్త కరివేపాకుని వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము. మొత్తం బాగా కలుపుకొని 2, 3 మినిట్స్ కొత్తిమీర, కరివేపాకు వేసిన తర్వాత కూడా ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు ములంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజు మసాలా, పుచ్చగింజల మసాలా అని ఎప్పుడు ఒకేలా చేయకుండా ఈ స్టైల్‌లో మనకి మన బాడీకి ఎన్నో పోషకాల్ని, ఫైబర్‌ని, బలాన్ని ఇచ్చే పల్లీలతో ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తారు. గ్రేవీ రుచి అయితే అదిరిపోతుందండి. నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.